ఓం నమస్కారం అండి. నేను శాస్త్రి మునగాల. శాస్త్రి సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. మనం మాట్లాడుకున్న స టాపిక్ అనమాట. ఈ వోకిజం గురించే. ఇక్కడ అమెరికాలో చాలా గొడవలు జరుగుతున్నాయి దాని మీద గురించి. సో, దాని గురించి ఇంకొంచెం కొంచెం లోతుగా వెళ్దామని చెప్పి డాక్టర్ చాగంటి గారిని పిలిచాను. నమస్కారం డాక్టర్ చాగంటి గారు. ఓం నమస్తే శాస్త్రి గారు, నమస్కారం అండి. అయితే మొట్టమొదట మీ అందరికీ మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అవును. కార్తీక పౌర్ణమి మనందరికీ ఆ, చాలా ఆ, పుణ్యతిథి. అది మనం అందరం కూడా కార్తీక పౌర్ణమి నాడు మ్, దీపాలంకరణ చేసి మనము హోమాలు లాంటివి వీలైతే చేసుకొని సుష్టిగా పులిహార లాంటివి తిని ఆ, పెరుగన్నము దద్దోజనం లాంటిది లేకపోతే మన పాయసము లేదా పరవాన్నం లాంటిది తిని మనం అంతా కూడా ఆ, శివనామ స్మరణ చేసుకుంటూ ఈరోజు మనం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమిని జరుపుకుంటాం. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది అందరూ కూడా అందులో మరి ముఖ్యంగా ఆ, ఆడవాళ్ళు దీపాలు పెట్టి పట్టు చీరలు కట్టుకొని చక్కగా దీపాలు తీసుకొని గుడికి వెళ్ళి గుడి దగ్గర అక్కడ కొలం దగ్గర దీపాలని పెడుతూ ఉంటారు. కొన్ని చోట్ల చెరువుల దగ్గర పెడుతూ ఉంటారు. కొంతమంది ఇళ్లలో తప్పకుండా పెట్టుకుంటాం పెట్టుబడి. సో ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తూ ఉంటే అదొక వింతైన శోభనిచ్చి మనకి ఆనందాన్ని కలగజేస్తుంది. మనందరికీ కూడా దీపం అన్నదే ఆనందంగా ఉంటుంది మనకి చూడంగానే. సో అలాంటిది మీరు దయచేసి ఎవరు కూడా కొవ్వొత్తులు లాంటివి వెలిగించకండి. దీపాలు అంటే నూనె దీపాలు కానీ నెయ్యి దీపాలు కానీ వెలిగించండి. నువ్వుల నూనెతో అయితే నూనె దీపాలు, నెయ్యి అయితే ఆవు నెయ్యి అయితే శ్రేష్టము, అది మంచిది. సో ఇది చేయాలని నా యొక్క విజ్ఞప్తి, ప్రార్థన. ఓకే. ఇప్పుడు శాస్త్రి గారు ఎందుకు పిలిచారు మమ్మల్ని ఈ రోజున మళ్ళీ? సార్ మళ్ళీ వోకిజం గురించి ఇక్కడ మీకు జరుగుతున్న గొడవలు గానీ, ఇప్పుడు అన్నీ మీకు తెలిసినవే కాబట్టి ఇప్పుడు ఇక్కడ అసలు ప్రస్తుతం యుఎస్ ఉన్న యుఎస్ యుఎస్ యుఎస్లో ఉమ్, ఉమ్, అయితే అసలు ఈ ఆడ మగ అనే దానికి నిర్వచనానికి మొత్తం అసలు వాళ్ళు వాట్ యు కాల్ దట్ దాని నిర్వచనమే మార్చేస్తున్నారు సార్. ఓకే. అవునండి. విన్నాం. అయితే నేను నేను మీకు ఒకతని మాట వినిపిస్తాను సార్ మీకు. ఉహు, ఉమ్, ఒకతను అసలు అది వింటుంటే నాకు అసలు వీళ్ళు మనుషులేనా అని అనిపిస్తోందనమాట. అవునా? ఆ! ఓకే. ఓకే. ఒకసారి చూడండి ఇది. ఒకసారి వినండి. యా, షూర్ షూర్. ఓకే. హ్మ్. వినిపించండి. You said, right? Correct. Gotcha. Is a Okay. biological female. So what happens if we have maybe someone who is female, identifies as a woman, right? You know, cisgender woman, right? As you just explained, but maybe doesn't have the ability to reproduce. Maybe doesn't have those organs that you're talking about that are reproductive organs. I have answered the question. You stood up here and said trans women are women. Yes. Tell me what you mean. What is a woman? Womanhood is something that, just as Ethan explained, I cannot define because I am not But myself. you used the word. So what did you mean when you said trans women are women if you don't know what it means? Right. So here's the thing. So I do not define what a woman is because I do not identify as a woman. Womanhood is something that is an umbrella term. It includes That describes what? People who identify as a woman. Identify as what? As a woman. What is that? Was to each their own. Each woman, each man, each person is going to have a different relation with their own gender identity and define it differently. Your definition is that a woman is someone who is female, you said, right? Correct. Gotcha. Is a biological యా, విన్నా. ఇది ఒక పెద్ద అంబరిల్లా టర్మ్ అంటున్నాడు. అసలు ఏమన్నా అర్థం ఉందా సార్? నాకు అర్థం కావట్లే. అదే అర్థం చేసుకుందాం. అతను ఏమంటున్నాడంటే ఉమెన్ అంటే ఏమిటి అంటే, నేను ఉమెన్ కాదు, ఉమెన్హుడ్ అంటే తెలియదు, కానీ ఉమెన్ అనేది ఎవరైతే ఫీల్ అవుతారో ఉమెన్ కింద వాళ్ళు ఉమెను. అది ఒక పెద్ద అంబరిల్లా టర్మ్. అంటే దాని కింద చాలా వస్తాయి డెఫినేషన్లు. ఎగ్జాక్ట్లీ రిప్రొడక్టివ్ రిప్రొడక్షన్ ఒకటే కాదు ఉమెన్ అంటే అని అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నాడు.
సో అది అతను మాట్లాడుతుంది. అతను తప్పు మాట్లాడుతున్నాడు అనే విషయం ఆయనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీసాలు గడ్డాలు పెంచుకున్న ఆడ మనిషిలాగా ఉన్నాడు అతను. ఎగ్జాక్ట్లీ. ట్రాన్స్జెండర్ అయి ఉండొచ్చు అతను. అదే ట్రాన్స్జెండరే వాడు చెప్తోంది. చెప్పండి ఇప్పుడు ఏంటంటారు? సో ఇట్లాంటి అసలు అసలు ఇవన్నీ కాదు సార్. కాసేపు వీటిని పక్కన పెట్టి అసలు మెన్ అంటే ఏమిటి, ఉమెన్ అంటే ఏమిటి, అక్కడి నుంచి మొదలు పెడదాం సార్. ఓకే, మొదలు పెడదాం. యా మెన్ అని ఎవరిని అనాలి, ఉమెన్ అని ఎవరిని అనాలి? ఎస్ శాస్త్రి గారు, ఇప్పుడు ఇది మనకేంటంటే ఇప్పుడు ఇప్పుడు ఇది ఈ మొదటి రోజున ఇప్పుడు స్టార్ట్ కాలేదు. ఇది భూమి పుట్టిన దగ్గర నుంచి, ప్రజ అందులో ఉన్న దగ్గర నుంచి ఆ, ఇది మనుషులు, జంతువులు అన్నిట్లో కూడాను మగ ఆడ లాంటివి ఉన్నాయి. అవును. కొన్నిటికి ఇప్పుడు సింగిల్ సెల్ ఉన్నవి కూడా ఉన్నాయి. అదే విడిపోతుంది, అది ఇది విభజించుకుంటుంది, అలాంటివి ఉన్నాయి. సో ఇప్పుడు మనం నేచర్లో మనం బాగా అర్థం చేసుకోవాల్సి, అందరూ జాగ్రత్తగా వినాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు అతను చెప్పింది చాలా తప్పుగా చెప్తున్నాడు. అతను ఐ డోంట్ నో వాట్ ఈస్ హిజ్ నేమ్, బట్ వాళ్ళకేంటంటే ఇష్టం వచ్చినట్టు ఇట్లా హిహి ఓహో ఈ అని నవ్వేసి మాట్లాడటము, దాన్ని ఎక్కిరింతగా చేయటము, అతని సపోర్టర్స్ని ఎమ్మడబేసుకోవటము, ఇవి చేయడం తప్పితే సత్యం మాట్లాడడం రాదు వాళ్ళకి. సత్యం అన్నది తెలియదు వాళ్ళకి. మనం కొద్దిగా బోధిద్దాం వాళ్ళకి సత్యం ఏంటో. ఇప్పుడు మగ అంటే ఎవరంటే, ఎవరైతే వీర్యం దానం చేయగల స్తోమత ఉంటుందో అతన్ని మనము మగ అనాలన్నమాట. ఇప్పుడు వీర్యం దానం చేయటం ఏంటి అంటే, అవునండి, ఇప్పుడు ఎవరన్నా ఒకళ్ళు వచ్చి అడిగారు అనుకోండి, నాకు కొద్దిగా ధనం కావాలండి, నేను ఇది చేస్తాం అంటే, మన దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర లేనిది ఇస్తాం మనం. ఆ అవును. ధనాన్ని ఇచ్చినప్పుడు అంటే మన దగ్గర ఎక్సెస్గా ఉన్నది వాళ్ళ దగ్గర లేనిది మనం ఇస్తే కనుక దానం అవుతుంది. అది ఏమన్నా కావచ్చు. అది మీరు అన్నమన్నా కావచ్చు, ధనమన్నా కావచ్చు, ప్రాపర్టీ అన్నా కావచ్చు, గోవన్నా కావచ్చు, మేకన్నా కావచ్చు, కోడన్నా కావచ్చు, ఏదన్నా మీ దగ్గర ఎక్సెస్ ఉండి వాళ్ళ దగ్గర లేకపోతే మీరు దాన్ని షేర్ చేసుకొని వాళ్ళకి ఇవ్వడాన్ని మీ యొక్క స్వామిత్వాన్ని పోగొట్టుకోవడం. అవును. స్వామిత్వం ఉండదు మీకు ఇంకా దాని మీద. అటువంటి దాన్ని దానము అంటాం. ఇప్పుడు మగవాడి దగ్గర వీర్యం ఉంటుంది కానీ ఇంకా ఎవరి దగ్గర అయితే వీర్యం ఉంటుందో వాళ్ళందరూ మగవాళ్ళే. అవును. సో వాళ్ళు దాన్ని దానంగా ఇస్తారు ఎవరైతే అడుగుతారో. ఇప్పుడు స్త్రీలు అడిగారు అనుకోండి, నాకు పిల్లలు కావాలి అని అడిగినప్పుడు ఇవ్వటం అన్నది మగవాళ్ళ లక్షణం. కాబట్టి దానికి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకుండా దానికి ఒక పద్ధతి ఏర్పరిచి మ్యారేజ్ అని, పెళ్ళి అని చెప్పి ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు అసలు స్త్రీ అడుగుతుందా పిల్లలు కావాలని అన్న ప్రశ్న వస్తుంది. అడుగుతా సార్. ఆ, ఇప్పుడు దానికి వేదమంత్రం ఉందా అని వస్తుంది అనమాట. అవును సార్. ఓం యో వహ శివతమో రసస్తస్య భాజయతే హనః ఉసతీరివ మాతరః. అవును. సంతానం కోరు తల్లుల వలె అవును. ఈమె జలాన్ని కోరుతున్నాము. సో దేర్ ఫోర్ ఇది ఒక మంత్రం చెప్తూనే ఉంది. సో దేర్ ఫోర్ ఎవరైతే తల్లులు, ఎవరైతే స్త్రీలు వాళ్ళకి తల్లి కావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి మనకి ఇప్పుడైతే మరి ఇక్కడ చూడండి, ఓం యో వహ శివతమో రసస్తస్య భాజయతే హనః ఉసతీరివ మాతరః. సంతానం కోరు తల్లుల వలె అన్నాం కదా ఇక్కడ. అవును. అయిన తర్వాత మళ్ళీ సంతానం కోరు తల్లుల వలె అని ఎందుకు అంటున్నాం అంటే, ఇక్కడ అనమాట క్రక్స్ బ్రేక్ అయ్యేది. ఉమ్. సో ఏ స్త్రీకైతే గర్భం ధరించగల స్తోమత ఉంటుందో అవును. వాళ్ళని మాత అనాల్సిందే. ఈ భాషలు మాతృభాషలు. అవును. సో దేర్ ఫోర్ ఎవరైతే వీర్యం దానం చేస్తారో వాళ్ళందరూ మగవాళ్ళు. అయితే వాళ్ళు వీర్యదానం మూలంగా పిల్లలు పుడతారా పుట్టరా అది వేరే విషయం. కానీ వీర్యం దానం చేయగల ప్రతి ప్రాణి కూడా అంటే మనుషుల్లో వాళ్ళు మగ అని అర్థం. సో దేర్ ఫోర్ అదే విధంగా ఆడ అన్నప్పుడు గర్భాన్ని ధరించగల స్తోమత ఉన్న ప్రతి స్త్రీ కూడా, అంటే స్తోమత లేకపోవడం అన్నది ఒక ఒక చిన్న విషయం. ఏదంటే ఇట్స్ లైక్ సంథింగ్ లైక్, చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. కన్ను ఉంది, ఇప్పుడు మనం కన్నుతో చూస్తున్నాం, మనం ఆ కన్నుతో చూస్తున్నాం, కానీ ఎప్పుడైతే కన్ను చూడకుండా పోతుందో, అది ఎప్పుడైతే బ్లైండ్ అవుతుందో అయినా కన్నే అంటాం దాన్ని. అవును. కానీ స్త్రీ తను ధరించగలిగితే మంచిది, ధరించలేకపోతే
అది ధరించలేకపోయిందంటాం, కానీ ఆమెకే ఆ కెపాసిటీ ఉంది. ఎగ్జాక్ట్లీ. వీర్యం పుచ్చుకొని గర్భం కోసం వీర్యం పుచ్చుకొనే ప్రతి స్త్రీ, ప్రతి ప్రాణి హ్యూమన్ రేస్లో, మనుష్య ప్రాణిలో ఏ ఎవరైతే వీర్యం తీసుకొని గర్భం ధరించగల శక్తి ఉంటుందో వాళ్ళందరినీ స్త్రీలు అంటాం. అవును. అలానే వీరు దానం చేసే వాళ్ళందరినీ పురుషులు అంటాం. అయితే ఇప్పుడు పుట్టాడు ఒక ఒక శిశువు పుట్టినప్పుడు ఆడ మగ నిర్ణయించాలంటే అది మన సెక్షువల్ ఆర్గాన్స్ని బట్టే నిర్ణయించాలి. అవును. ఎందుకంటే మరి ఇప్పుడు పిల్లవాడు అన్నాం అనుకోండి, ఆ పిల్లవాడికి ఇంకా పిల్లలు పుట్టించే స్కోప్ లేదు కదా అప్పుడే. అంటే స్కోప్ లేదు, కానీ ఫ్యూచర్లో స్కోప్ ఉంటుంది అని. ఎందుకంటే ఆ జననేంద్రియాలు ఉన్నాయి కాబట్టి, ఆ జననేంద్రియాలతోనే వీర్యం వస్తుంది కాబట్టి, వేరే వాటితో వీర్యం రాదు కాబట్టి, వేరే జననేంద్రియంతో వీర్యం రాదు కాబట్టి, ఇటువంటి జననేంద్రియం ఉన్న వాళ్ళందరినీ మగవాళ్ళ కింద, మేల్ కింద మనము లెక్క కట్టవలసిందే. అంతే. అవును. అలానే స్త్రీలను కూడా ఏ స్త్రీకైతే గర్భం ధరించగల ప్రాణి ఉందో, ఆ మనుష్య ప్రాణికి ఏ జననాంగాలు ఉన్నాయో అటువంటి జననాంగాలతో పుట్టిన ప్రతి శిశువుని ఆడ అని చెప్పాల్సిందే. ఓకే. ఇప్పుడు నా నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, మరి ఈ ఈ దరిద్రం అనేది ఎందుకొస్తోంది? మగవాడు కూడా ఆడవాళ్ళ కింద ఫీల్ అవ్వటం గాని, ఆడవాళ్ళు మగవాళ్ళ కింద ఫీల్ అవ్వటం గాని, ఇవి ఎందుకు ఎందుకు? ఎందుకొస్తున్నాయి? లేతే ఎందుకు వచ్చాయని అనుకుంటున్నారో, అనిపిస్తున్నారో, వాటెవర్ ఇట్ ఈస్ అట్లా ఎందుకు జరుగుతోంది? అది పూర్వజన్మ కర్మ మూలంగానే మనకు తెలుసు ఆ విషయము. కానీ దాన్ని ఇంకా విపులంగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాళ్ళకి దైవ చింతన లేదు కాబట్టి. ఓకే. దైవ చింతన ఉండాలి. దైవ చింతనతో తన శరీరము దానికి ఉపయోగపడాలి అని కోరుకోవాలి. హ్మ్. అలా కోరుకోకపోవడం అన్నది ఒక దౌర్భాగ్యం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే దీనికి ఎలా చెప్తారంటే, లేదు మగ అట్రాక్ట్ అవుతారు, ఆడ అట్రాక్ట్ అవుతారని చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, రెండు రెండు జంతువుల్ని ఒక కేజీలో పెట్టారు. రెండు ఒకటే జాతిని మగ వచ్చాయి. సో ఆ రెండు కొన్నాళ్ళ తర్వాత ఒకరినొకళ్ళు సంభోగం చేసుకొని ప్రయత్నం చేస్తున్నాయి. అది చూపించి చూడు ఇట్లా మనిషిలో కనుక అవైలబుల్ లేకపోతే ఇట్లా చేసుకుంటుంటే, అవైలబుల్ లేకపోతే అనేది ఎక్సెప్షన్ అన్నమాట. సో దేర్ ఫోర్ ఇక్కడ నువ్వు బలవంతంగా చేసి వాటి చేత నువ్వు సంభోగించే ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావు తప్పితే వాటికి లేదు అది. వాటిని ఫ్రీగా వదిలిపెట్టి ఒక ఆడదాన్ని వెతుక్కుంటాయి. అవును. వాటిని వెతుక్కుంటే అట్లా ఆడవి కూడా అట్లనే వెతుక్కుంటాయి. అవును. సో ఇప్పుడు విశేషం ఏంటంటే, నువ్వు వాటికి అవకాశం ఇవ్వడానికి ఆ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. కానీ నీలో స్త్రీలో నువ్వు పురుషుడివి యాక్చువల్గా, కానీ స్త్రీగా పొరపాటున పుట్టావు, ఇవన్నీ తప్పులు. ఒకవేళ ఒక స్త్రీ నేను గర్భం ధరించదలుచుకోలేదు అంటే ఆమె ఇష్టం అది. అవును. అలానే పురుషుడు నేను వీర్యదానం చేయదలుచుకోలేదు, అతని ఇష్టం. అతను బ్రహ్మచారిగా ఉంటాడు, ఈమె బ్రహ్మచారిణిగా ఉంటుంది. అవును. కానీ నేను బ్రహ్మచారిణిగా ఉంటూ అంటే నేను గర్భం ధరించను కానీ సంభోగించుకుంటాను అని అంటే ఎస్, అది మనకు సంబంధం లేని విషయం అది. కానీ అవును. నువ్వు ఆడదానివే, ఎందుకంటే నీకు గర్భం ధరించే శక్తి నీకే ఉంది. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. అలానే పురుషుడికి నువ్వు నన్ను ఆడదానిలాగా ఉంటాను అంటే అది నీ ఇష్టం. అది నువ్వు గర్భం ధరించలేవు, నువ్వు వేరే దానమే చేయగలవు, నువ్వు పురుషుడివే. ఓకే. అయితే ఇప్పుడు దిస్ లీడ్స్ టు మై ఫైనల్ క్వశ్చన్ దట్ ఇప్పుడు ఈ లింగ మార్పిడి అనేది ఎందుకు జరుగుతోంది మరి? ఎందుకు చేస్తున్నారు? మెయిన్‌గా పిల్లల్ని టార్గెట్ చేసి వాళ్ళ చేత ఎందుకు చేయిస్తున్నారు? దీనివల్ల లాంగ్ రన్‌లో జరిగే నష్టాలు గాని, హామీలు గాని పర్సన్స్‌కి కానీ, సొసైటీ యాస్ ఎ హోల్‌కి కానీ ఏముండొచ్చు? సింపుల్ శాస్త్రి గారు, లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం ఇదే పాయింట్ని. ఇక్కడ ఉన్న కొంతమంది వైద్యులు డబ్బు యొక్క ప్రాముఖ్యత కోసం, డబ్బుని సంపాదించాలన్న దురుద్దేశంతో, దురాశతో వాళ్ళు చేస్తున్న పనులవి. దానికి ఫార్మసీస్ తోడవుతున్నాయి. మెడిసిన్స్ తయారు చేస్తున్నామని చెప్పి వాళ్ళు భయంకరమైన పెయిన్స్కి గురి చేస్తున్నారు మనుషుల్ని. ఒక ఔషధం ఎలా ఉండాలంటే, ఔషధము ఏ గుణమైతే మనిషిలో రోగం వచ్చిందో ఆ రోగాన్ని నివర్తించి గుణం చూపించాలి తప్పితే కొత్త రోగాలను తీసుకురాకూడదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సింపుల్ స్టోరీ చెప్తా చూడండి.
ఇప్పుడు నేను చాలా పిరికివాడిని, కానీ ధనం ఉంది. సో నన్ను ఒక దుర్మార్గుడు వేధిస్తున్నాడు అనుకుందాం కాసేపు, ధనం కోసం. అప్పుడు వాడిని వదిలించుకోవడానికి ఇంకో దుర్మార్గుని పట్టుకొని వాడిని నువ్వు నాకు హెల్ప్ చేయి అంటే వాడు అదే చేస్తాడు. వాడు హెల్ప్ చేయడం వాని తరిమి వీడు అదే చేస్తాడు. వీడు అదే చేస్తాడు. కానీ ధర్మం ఏం చెప్తుందంటే రాజుని అప్రోచ్ అవ్వాలి. ఉమ్. కాబట్టి ఇప్పుడు ఇది విషయం ఏంటంటే ఈ దుర్మార్గము, ఈ మెడిసిన్ ఉంది చూసారా, ఏదైతే వేసుకుంటున్నాడో అది ఇంకొక దుర్మార్గుని ప్రొడ్యూస్ చేస్తోంది. ఓ. సో ఇంకొక మెడిసిన్ నువ్వు తీసుకురావాల్సి వస్తుంది లోపలికి. అలా తేకూడదు, తప్పది. సో అలాంటి మెడిసిన్స్ ఉన్నాయి అంటే అది తప్పు అవుతుంది. అది చాలా తప్పు, అలాంటివి చేయకూడదు. ఒక ఆడది తను మగవాడిగా ఫీల్ అవుతోంది అనుకోండి, అలా బతకచ్చు. ఒక మగవాడు ఆడదానిగా ఫీల్ అవుతున్నాడు అనుకోండి, అలా బతకచ్చు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ, అతనిలో కనుక వీర్యం ఉండి అది పిల్లల్ని కలిగించగల శక్తి ఉన్నప్పుడు అతను దాన్ని ఆ విధంగా ఉపయోగించాలి. అవును. అలానే స్త్రీ కూడా. సో యా. దాన్ని ఉపయోగించడం రావట్లేదని లేదు. ఇప్పుడు చూడండి, నేను కంటితో చూస్తున్నానండి. కన్ను ఎందుకు ఉంది అంటే ఏం చెప్తాం? చూడ్డానికి అని చెప్తాం. అవును. కన్ను యాక్చువల్గా ఏమవుతోంది? చూస్తోంది, కానీ ప్లెషర్ మటుకు బ్రెయిన్కి వస్తోంది. బ్రెయిన్కి వస్తుంది. అవును. అవునా కదా? సో బ్రెయిన్ ఈజ్ ద వన్ విచ్ ఈజ్ ఎంజాయింగ్ ఇట్. అలానే చెవులతో వింటున్నాం సంగీతము. చెవులు ఆనందిస్తున్నాయా? కాదు, మన బ్రెయిన్ ఆనందిస్తుంది. అనిపిస్తుంది. నాలికతో టేస్ట్ చేస్తున్నాం. నాలిక ఉన్నది ఏంటి? టేస్ట్ని రిసీవ్ చేసుకుంది. చేసుకోవడం. అది మన బ్రెయిన్తో ఆనందిస్తున్నాం. అలానే జననేంద్రియాలు ఉన్నాయి, వాటికి ఆ శక్తి ఇచ్చాడు భగవంతుడు, ఏవైతే దాని ప్లెజర్ తీసుకురావడానికి. సో ఆ ప్లెజర్ బ్రెయిన్కి అందుతుంది. సార్ సో బ్రెయినా మనసా సార్? మనసు ద్వారా మనకు అందుతుంది, ఆత్మకు అందుతుంది. ఓ, ఓకే. మనసు ఈజ్ ఎ సాధనం అన్నమాట అది. ఓ, ఓకే. ఓకే. మనసు ఏమవుతుందంటే మలినం అవుతుంది. దాంతో ఉమ్. మలినమయ్యాయి. మన ఆత్మ ఏమనుకుంటే మనసుని తీసుకొని మనమే అనుకుంటుంది అది. ఓ, ఓకే. సో మనం ఏం చేస్తామంటే మనం ఆ మాయలో పడినప్పుడు మనము శ్రేష్ఠులుగా మర్చిపోతాం. ఉమ్. మర్చిపోయి ఏం చేస్తామంటే ఆ మనసే ఎవ్రీథింగ్. ఏదైతే ఇప్పుడు నేను ఒక స్వీట్ని చూడంగానే నేను వెంటనే ఆకర్షితుడిని అవుతున్నాను తినాలి అని. అవును. లేకపోతే ఒక సిగరెట్ స్మోకర్ ఉన్నాడు అనుకోండి కంటిన్యూస్గా, వాడికి సిగరెట్ చూడంగానే వాడికి స్మోక్ చేయబుద్ధి అవుతుంది. ఈ పీకటము ఇవన్నీ కూడా మనసు యొక్క వ్యధ ఇది. ఓ, ఓకే. సో ఈ మనసు ద్వారానే ఆకర్షించి, లేకపోతే మనం టీవీలు మన రాత్రి కూడా 11, 12 దాకా ఇలా టీవీలకి సినిమాలు చూస్తూ ఉంటాం మనం. ఎందుకంటే మనకి ఆ మనస్సు చేస్తుంది ఆ పని. ఉమ్. సో ఆ మనసు ఏం చేస్తుందంటే నువ్వు చూడు అంటుంది. సో ఇంద్రియాలు ఏం చేస్తాయి? మనసు చెప్పినట్టుగా వింటూ ఉంటాయి. కానీ ఉమ్. ఇంద్రియాలు కూడా ఒక మాట అలిసిపోతాయి అన్నమాట. అవును. అలిసిపోయినప్పుడు ఇంద్రియం ఇంకా పనిచేయదు. వాడికి ఒకటే కొంత కెపాసిటీ ఉంటుంది. ఓ. చెవులతో వింటున్నాము, కానీ కొంతసేపు అయిన తర్వాత బాధ వచ్చింది అనుకోండి, మనం ఆపేస్తాం వినటం. ఎందుకంటే ఆ బాధను మనం వద్దంటాం అనమాట. సో అలా ఏదన్నా జననేంద్రియాలు కూడా అలానే మనసు ద్వారా అవుతాయి అన్నమాట, ప్రేరేపితమై తీయమని. ఆ మనసుని కనుక శుద్ధం చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా మనకి అన్నీ అవుతాయి. మనకి విల్ బి క్లియర్ ఆఫ్ వాట్ వీఆర్. సరే, బ్యాక్ టు అవర్ టాపిక్. మరి ఇప్పుడు ఆ, ఇది పిల్లలు ఎట్లా ఆకర్షిత అవుతున్నారు? వీళ్ళని అందులోంచి పక్కకు తీయటం ఎట్లాగ సార్? మనము ఇప్పటిదాకా ప్రాబ్లం మాట్లాడాము. ఇప్పుడు దీనికి రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా? ఏం చేయొచ్చు? పేరెంట్స్ ఉన్నాయి. కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ. ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళని ఇప్పుడు మనము పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి పెంచే విధానంలో మార్పులు, చేర్పులు చేసుకోవాలి. వాళ్ళకి ఇప్పుడు ఎంతసేపు సంపాదనలో పడి పొద్దున్నుంచి సాయంకాలం దాకా తల్లిదండ్రులు ఇద్దరు సంపాదనకి వెళ్ళడంతో వాళ్ళని వేరే వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఆ అవును. వేరే వాళ్ళు వచ్చేవాళ్ళు డ్యూటీల ప్రకారం చేస్తున్నారు తప్పితే వాళ్ళకేమైంది, వాళ్ళు చెడిపోతే ఏమైంది, బాగుంటే ఏమైంది. అవును. సంబంధం లేదు. మనం ఎన్నో కేసెస్ విన్నాం కదా. సో అవును. అలాంటివి ఇప్పుడు కొంతమంది వస్తారు, పిల్లల్ని పట్టించుకోరు, ఇంట్లో ఉంటారు, పట్టించు వీళ్ళు టీవీ వాళ్ళు చూసుకుని వాళ్ళని ఏదో టీవీ చేసి చేసుకో అంటారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళని లాలించి పాలించే అంత మనసు వాళ్ళకు ఉండదు. ఉండదు. సో దేర్ ఫోర్ అలాంటప్పుడు ఆ పిల్లలు సడన్గా ఏదైనా చూశారనుకోండి చెడిపోతారు కదండి. అవును. సో వాళ్ళకి ఏమవుతుంది, మనసులో పడుతుంది, ముద్రించబడుతుంది. అవును. మీరు ఆకర్షిత అవుతుంది. ఇప్పుడు రాజ్ కపూర్ సినిమా మీరు చూసారా? రాజ్ కపూర్ సినిమా మెరా నామ్ జోకర్ అని వచ్చింది. అవును.
హ్మ్. అతను చిన్నప్పుడు అలానే ఒక స్త్రీని చూసి మోహితుడవుతాడు. 16 ఏళ్ల పిల్లవాడు మోహితుడవుతాడు. హ్మ్. అప్పటి నుంచి అతనికి ఆ బాధ ఉంటుందన్నమాట. సో, ఇలా మనకి చాలా స్టోరీస్ ఉన్నాయి. 1 కాదు, 2 కాదు. సో, ఇప్పుడేంటంటే మనము వాళ్ళని పెంచే విధానంలో మనం నేర్చుకోవాలన్నమాట అది. హ్మ్. కొంతమంది సహజంగా నేర్చుకుంటారు మంచిని. చెడు చూసినా కానీ పక్కన పెట్టి మంచి నేర్చుకుంటారు సహజంగా. అవును. కొంతమందికి కొద్ది వయసు పెరుగుతున్న కొద్దీ వస్తుంది ఆ మెచ్యూరిటీ. అయ్యో! ఇది తప్పు చేస్తున్నామని మారతారు. సో, ఇలా కానీ చిన్నప్పుడే ఎడ్యుకేషన్‌తో పాటు మంచి చేర్పిస్తే బావుంటుంది. ఇలాంటి డిస్కషన్‌కి తావు తీయకూడదనమాట. ఎవడో ఒకడు సఫర్ అవుతున్నాడని చెప్పి మొత్తం ప్రపంచాన్ని సఫర్ చేస్తానంటే తప్పవుతుందది. ఎలా అయితే ఇప్పుడు ఎవడికో జబ్బొచ్చింది వాడికి వ్యాక్సిన్ ఎయాలి గాని ప్రపంచం అందరూ వ్యాక్సిన్ తీసుకోండి అని సావగొట్టి వదిలిపెట్టారు. అదనమాట. అవును. అది అవును. తప్పది. ఇది ఫార్మసిస్ట్ చేసే దందా ఇది. హ్మ్. అందులో డౌట్ లేదది. యాహ్! సో, దేర్‌ఫోర్ మనం ఇక్కడ టీచర్లని వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు. స్కూళ్ళల్లోనూ, యూనివర్సిటీల్లోనూ. యూనివర్సిటీలో ముఖ్యంగా లేతగా వస్తారు స్టూడెంట్స్. అవును. వాళ్ళని ఒక కొత్త దోవలో పెట్టి మీరు వేరు, మీలో ఉన్నది వేరు, మీరు చేస్తున్నది వేరు. అదే సినిమా ఉంది ఎవరిది నిఖిల్‌దనుకుంటా. దానిలో వాడు ఏంటది ఒకడుంటాడు. ఎవరో వాడి పేరేంటి 'వెన్నెల వెన్నెల కిషోర్'. కిషోర్. వెన్నెల ఆ! కిషోర్. అవును. నీలో అవును. ఒకడున్నాడు అని. హలో. సేమ్ ఇప్ థింగ్. ఇప్పుడు మీరు నాకు చెప్తున్నారా? నాలో ఉన్నవాడికి చెప్తున్నారా అని అంటాడు. అది అన్నమాట. కరెక్ట్ అది. సో, అలా సేమ్ థింగ్ హ్యాపెనింగ్. అదే అవుతోంది ప్రపంచంలో. సో, యూత్ చెడిపోతున్నారు. సో, ఆ అవును. యూత్ ఇప్పుడు ఆ ఏజ్ ప్రైమ్ ఏజ్ బిట్వీన్ 15 అండ్ 30 వాళ్ళలో ఒకలాంటి మార్పులొస్తూ ఉంటాయన్నమాట. దాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేక చెప్పేవాళ్ళు, చేసేవాళ్ళు దాన్ని ఆదరణ చేసేవాళ్ళు లేకపోగా ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఉద్యోగాలు చేయడం మూలంగా ఆ ఇద్దరూ పట్టించుకోకపోవడం మూలంగా ఎక్కడో ఒక చోట వాళ్ళు దెబ్బతింటున్నారు. ఒకటి తల్లిదండ్రులు ఇద్దరు రాంగానే ఇంటికి రాంగానే ఉద్యోగాల నుంచి ఎవడి పని వాడు ఎవడి టీవీలు వాడు పట్టించుకుంటున్నారు. పిల్లల కేర్ కొద్దిగా తగ్గుతున్నది. అవును. పిల్లల మీద అటెన్షన్ పే చేసి వాళ్ళని ఆటల్లోనూ, పాటల్లోనూ పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి, తీసుకురావటం ఇలాంటివన్నీ చేయడం మూలంగా దైవ చింతన ఒకటి. పిల్లలు ఆ! దైవ చింతన ఒకటి చేయటం. దైవచింతన ఇంట్లో జరుగుతూ ఉంటే కదా వాళ్ళు దైవచింతన చేసేది. అవును. ఇంట్లోనే జరగకపోతే ఏడ నుంచి చేస్తారు? సో అందుకనే అంటే భగవద్గీత గాని, లేకపోతే మన మంచి పురాణాలు కానీ, లేతే గ్రంథాలు కానీ ఏమన్నా కొంచెం కొంచెం రోజుకో ఒక చాప్టర్ అట్లా చదివితే కూడా బావుంటుందంటారా? దండం పెడతాను స్వామి. చాప్టర్ అనకండి. చాప్టర్ అంటే పారిపోతారు. జనాలు ఎవరు వినరు. ఆ! ఒక శ్లోకం ఏదన్నా ఒక చెప్పి స్ దాని అర్థము, దాని కూలంకషంగా ఇన్ అండ్ ఔట్ తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలు. హ్మ్. అది ఓకే. చెయ్యకుండా దాని డిస్కషన్ న్యాచురల్‌గా చేయాలి పిల్లల్లో. హ్మ్. పిల్లలతో న్యాచురల్‌గా చేసి వాళ్ళు అట్లెట్లా, ఇట్లెట్లా అన్నా గాని న్యాచురల్‌గా చేసి అలా వదిలిపెడితే అది వాళ్ళలో నడుస్తుంది. అవును. అది నడిచినప్పుడు వాళ్ళకెప్పుడైతే సమయం వస్తుందో, అప్పుడు కరెక్ట్ కదా! మా నాన్న చెప్పాడు, మా అమ్మ చెప్పింది. ఇది కరెక్టేనేమో, నేనే తప్పుగా అర్థం చేసుకుంటున్నానేమో అనుకునే దశకొస్తారు ఎప్పుడో ఒకప్పుడు. అవును. ఆ ఒకప్పుడు కోసం చిన్నప్పటి నుంచి చేయాలి మనం. అవును. అప్పుడు వాళ్ళలో మార్పొస్తుంది. మీరు చాప్టర్‌లని చెప్తాను, పురాణం వాచస్పతి చంద్రశేఖర్ గారి మాట వినిపిస్తాను కుదరవు. ఓకే. ఓకే. పిల్లలకి అది చేయకూడదు. వాళ్ళ ఆటలేవున్నాయో వాళ్ళతో పాటు మనం ఆడుకోవాలి. వాళ్ళు క్రికెట్ ఆడుతాంటే మనము ఒక 10 నిమిషాలు ఆడాలి వాళ్ళతో. వాళ్ళతో అవును. ఆడాలి. అలానే వాళ్ళు గనక క్యారమ్ బోర్డ్ ఆడతామంటే క్యారమ్ బోర్డ్ ఆడాలి. చెస్ ఆడతామంటే చెస్ ఆడాలి. అదేదో మనం గెలవడం కోసం ఆట అన్నది వాళ్ళకి కావాలి పిల్లలకి. అవును. సో, వాళ్ళతో పాటు మనం స్పెండ్ చేయాలి టైంని. మనము తల్లిదండ్రులుగా స్పెండ్ చేయాలి. అవును. తల్లిదండ్రులే దీనికి బాధ్యత వహించాలి. అలా అవును. చేస్తూ వాళ్ళలో మంచి మాటలు చెప్తూ ఉండాలనమాట. అర్థమైందా శాస్త్రి అవును గారు? సార్. అవును ఇది సార్. అవును సార్. ముఖ్యం అనమాట. ఆ మంచి మాటలు చెప్పటం, అందరితో కలిసి ఉండటము. ఓ పిల్లవాడు ఎవరో పక్కింటి వాళ్ళు తిట్టారని చెప్పి అలిచి ఇంటికొచ్చి ఏడిచేస్తూ ఉన్నామనుకో, ఛీ! వాళ్ళు చెడ్డవాళ్ళురా అని చెప్పకుండా, వాళ్ళతో ఎలా నడుపుకోవాలి మనం అని చెప్పి నేర్పించాలి. అవును. ఇది ఎసెన్షియల్ అనమాట. సో, ఆ టెక్నిక్స్ నేర్పిస్తే వాళ్ళు బయటికెళ్ళి వాళ్ళు సర్దుకుంటారు ఆటోమేటిక్‌గా. సర్దుకొని చేయాల్సిన బాధ్యత మనదే శాస్త్రి గారు. మనం అవును. పిల్లల్ని ఎలా పెంచుతామో అలా వాళ్ళు అన్నీ నేర్చేసుకుంటారని నేననను. కానీ మనం నేర్పిస్తూ ఉంటే వాళ్ళు ఒప్పుకుంటారో, ఒప్పుకోరా అన్నది పట్టించుకోకూడదు. అవును. ఇది సత్యము. నువ్వు పాటిస్తావా, పాటించవా నీ ఇష్టం. అవును. ఆ సత్యాన్ని ఎప్పుడో ఒకప్పుడు గ్రహిస్తారు. ఆ విచక్షణ అనేది అట్‌లీస్ట్ తెలుస్తుంది. మనం చేస్తాం తప్పు అని గూడా తెలుస్తుంటది వచ్చేస్తుంది. కదా! అవును. వచ్చేస్తుంది వాళ్ళకి.
యా అది ఎప్పుడైతే తెలుస్తుందో మనం చెప్పక్కర్లేదు, ఇంకా వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చెప్పుకుంటారు. యా యా అలా చేయకుండా వీళ్ళు ఫార్మసిస్టుల కోసము, వైద్యుల కోసము మనం డిస్ట్రాయ్ చేసుకుంటున్నాం. సైకియాట్రిస్టులని సైకియాట్రిస్టులు అని చెప్పి ఇప్పుడు గమ్మత్ ఏంటంటే, మనకి మన భగవద్గీత పెద్ద సైకియాట్రిస్ట్ కింద పని. ఎగ్జాక్ట్లీ. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, అవి నేర్పించడానికి మనకే రాదు, ఏం నేర్పిస్తాం? చదువుతూ ఉంటాడంటే మీరు అన్నట్టు ఒక ఆ, రోజుకో చదవం. శ్లోకం ఇంటికి వస్తాం, మేము పెడతాం. ఏం సినిమా పెడతాం చెప్పండి చూద్దాం. చెప్పాలి శాస్త్రి గారు, మీరు చెప్పాలి. అతుల్ అల్లు సార్ అర్జున్ సినిమా పెడతాం, లేకపోతే మహేష్ బాబు సినిమా పెట్టుకుంటాం, లేకపోతే ఏదో సినిమా పెట్టుకుంటాం, మేమే ఆనందిస్తాం. సార్ పుష్ప అని పెట్టి పిల్లలకి మీరు ఏం చెప్తున్నారు సార్? దొంగోడు మంచోడనా? ఇప్పుడు గమ్మత్ ఏంటంటే, ఇప్పుడు దొంగోడు మంచోడని చూపించడం అన్నది ఆ డైరెక్టర్ లక్షణం కావచ్చు కాక, అవును. కానీ మనం మటుకు పిల్లలకి మంచే చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. అందుకనే అంటున్నా పుష్ప చూపిస్తుంటే అట్లాంటివే మనం చెప్తున్నట్టు అని. మీరు బాగా తీసుకొచ్చారు టాపిక్, నిజంగా బాగా చెప్పారు. ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఒక గ్యాంగ్ యూత్ కలిసి ఒక బ్యాంకు దొంగతనం చేస్తున్నారు సక్సెస్ఫుల్గా. అవును. అది చేసేటప్పటికి వాళ్ళు ఏమవుతోంది, అది చూసి యూత్లో ఉన్న వాళ్ళకి అట్రాక్షన్ అవుతోంది అది. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు చేయలేకపోయినా అటువంటి వాటికి వాళ్ళు లోన్ అవుతున్నారు. సో మనం కూడా ట్రై చేద్దాము అని. అది అదే అట్లానే మాదక ద్రవ్యాలు తీసుకున్న వాళ్ళు దాన్ని ఎట్లా చేస్తున్నారు చూసి వీళ్ళు కూడా తీసుకుంటున్నారు. సో ఎవడో చెప్తాడు, అరే నువ్వు మాదక ద్రవ్యం ఇది తీసుకోరా, నీ పొటెన్షియల్ విపరీతంగా పెరుగుతుంది అంటాడు. అంతే. వాడికి ఏం పొటెన్షియల్ ఉందో వాడే తెలుసుకోకుండా వాడు వేషాలు ఇస్తాడు. అవును. సో ఇవన్నీ వాళ్ళు దాంతో ఏమవుతుందంటే, తెలియక పెద్దవాళ్ళు చెప్పక కొంత వాళ్ళు టైం వెచ్చించటం నిజంగా తల్లిదండ్రుల బాధ్యత. ఇదివరకు ఏంటంటే, గురుకులంలో ఉండేవాళ్ళు గురువు వెచ్చించేవాడు సమయం అంతా. అప్పట్లో గురువులు తర్వాత జనరేషన్ లో నాయనమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు వీళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీలు అయిపోయేటప్పటికి ఎవరిది ఈ ఎవరి కంప వాడితే యమునా తీరే అన్నట్టు అవుతుంది. పోనీ తల్లిదండ్రులైనా స్పెండ్ చేస్తే సరిపోతుంది శాస్త్రి గారు, చేస్తలేరు. అది కాబట్టి మనం వీళ్ళ డెఫినేషన్స్ క్లియర్గా పిల్లలకి చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆడవాళ్ళు ఆడపిల్లలకి, మగవాళ్ళు మగపిల్లలకి చెప్పి తీరాలి. అవును. అవును. ఓకే సార్. అయితే మరి చాలా మంచి విషయం అంటే ఇంకా కుదిరితే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మాట్లాడదాం. ఓకే శాస్త్రి గారు. ఓ ఓ